హీస్ ఏ మర్డరర్. హంతకుడు వీడు. మల్లిక, ఏం కొత్త నాటకం మొదలు పెట్టావు మళ్ళీ? అయినా మర్డర్ ఏంటి? అదే ఇది యాక్సిడెంట్ కదా? యాక్సిడెంట్ కాదు నందిత, అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్. వీడు ఈ జిత్తల మారి నక్క వెనకొండి నడిపించిన స్కెచ్. నో, ఇదంతా అబద్ధం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నా తండ్రి అలాంటి వాడు కాదు. అయినా ఈ రోజు దాకా ఆయన గట్టిగా మాట్లాడడం కూడా నేను వినలేదు. ఎప్పుడు కుటుంబం బాగుండాలని మా గురించి మాత్రమే ఆలోచించే మనిషి ఆయన. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ మీద మేము ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని న్యూసెన్స్ కేసు వేస్తాము. పోలీసుల్ని పిలవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. వసుంధర, నీ కుప్పి గంతులు నా ముందు వేయకు. పిచ్చి కోపం మీదున్నాను. పోలీసులను పిలుస్తావా? ఆల్రెడీ దారిలోనే ఉన్నారు, కాసేపట్లోనే వస్తారు. అడ్డురాకు. ఇవాళ వీణ్ణి నా నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. దాస్, మర్యాదగా ముందుకు రా. రా. మల్లిక, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మా ఆయన ఈ హత్య చేశాడు అని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏంటి ప్రూఫ్స్ కావాలా నీకు? ప్రూఫ్స్ అయితే చెప్తాను విను. వీడితో పాటు జైల్లో ఒకే రకపు శిక్ష అనుభవించిన ఆ ఖైదీయే ప్రతాప్ ని యాక్సిడెంట్ చేసింది. పైగా అతను ప్రతాప్ చనిపోయే 2 రోజుల ముందే జైలు నుండి పరారయ్యాడు నందిత. నాన్న మర్డర్ జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ పోలీసులకు దొరికిపోయాడు. ఏమంటున్నారు? ఏం జరుగుతుంది? వాడు నాతో ఉంటే నేను చెప్పినట్టు ఎలా అవుతుంది? ఎవరైనా ప్రతాప్ శత్రువులు చేయించుండొచ్చు కదా. ఆ జైల్లో ఉన్న ఖైదీ నోరు విప్పాడు నందిత. వాణ్ణి జైల్లో చంపిస్తాను అని మాటిచ్చి
వాడి అకౌంట్ నుంచి డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇవన్నీ మా నాన్నని ఇరికించడానికి ఎవరైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నార్మల్. అసలు ప్రతాపిని ఎందుకు చంపించాలని చూశాడో తెలుసా నందిత? ఇక్కడ నీతో కాపురం చేస్తూ బయట ఇంకొక ఆడదాన్ని ఉంచుకుని తన దగ్గర నిన్ను నీ బిడ్డల్ని తక్కువ చేసి మాట్లాడాడు. అది వీడి అసలు క్యారెక్టర్. ఆస్తి తనకి దక్కకుండా ప్రతాప్ చేశాడు అని మన సిద్ధుని గొంతు నులిమి చంపింది కూడా ఈ దాసే. నీకింకా నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఇదే వీడి అసలు క్యారెక్టర్. అమ్మా 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 నందిత, అమ్మా నందిత, నమ్మకు నందిత, నమ్మకు. నేను నా బిడ్డని చంపుకుంటానని చెప్పు. అయ్యో అయ్యో, వాళ్ళ నుండి కాపాడుకుంటారు కానీ అయ్యో అయ్యో నేను చంపుకుంటానా నందిత? నందిత, సరిగ్గా ఈ దాసే ఆ ఖైదీకి చెప్పిన మాటలు వినాలనుకుంటున్నావా? వినే ధైర్యం ఉందా? వీడి పాపాల చిట్ట ఇంకా వింటావా? నేనేం చేయలేదు నందిత, నేనేం చేయలేదు నందిత. చెప్పింది నువ్వు మా అన్నయ్యని చంపావా? సిద్ధును కూడా చంపావా? చెప్పు దాసు, చెప్పు. ఇది నిజం కాదని చెప్పు. చెప్పు, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. చెప్పు. నాన్న చావుకి కారణం నువ్వు కాదని చెప్పు. సిద్ధు ఎక్కడ బతికే ఉన్నాడని చెప్పు. అది కాదు నందిత, నా మాట ఒకసారి విను నందిత. నేను చెప్పేది విను నందిత. నందిత, రేయ్, ఏం వినాలరా? ఏం వినాలి నీ పిట్ట కథలు? ఇంకా ఏం చెప్పి మమ్మల్ని మభ్య పెడతావు? దాస్, ప్రతాప్ ని చంపింది నువ్వే అని తెలిసినప్పుడే నీ ఆయుష్ గాల్లో పెట్టిన దీపం అయిపోయింది. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఇది ఈ మల్లిక ప్రతాప్ వేస్తున్న మరణ శాసనం. నువ్వు జైల్లోనే చావు. నువ్వు బయటికొస్తే నేనే నిన్ను నిజంగా చంపేస్తాను.
జైల్లో కూడా వదలను దాస్ నిన్ను. మనుషుల్ని పెట్టి లేపేస్తాను. నీ చావైతే ఖాయం. ఇక నుంచి నీ చావు నీ దగ్గర ఉంచుకున్నావు. క్షణ క్షణం భయపడుతూ ఆ చీకటి గదిలోనే మగ్గి మగ్గి చావు. నందిత, నందిత, ప్లీజ్ మా నాన్నను వదలండి. మా నాన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయన ఏం చెప్తున్నారో వినండి ప్లీజ్. ఆగండి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇక చాలు వసుంధరా, ఇక చాలు. ఇంకా మాట్లాడితే మర్యాదగా ఉండదు. చూసుకుందామంటే చూసుకుందాం. కోర్టులో చూసుకుందామా, పోలీస్ స్టేషన్లో చూసుకుందామా? నా తండ్రిని చంపిన వాడికి నరకం నరకం చూపించే వరకు వాడిని వదిలిపెట్టను. నందిత, ఇదిగో చూడు. ఇది నువ్వు నీ కూతురు వాడు జైలుకి వెళ్ళాక తీరిగ్గా చూసుకోండి. ఇందులో వాడి కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వాడు డబ్బు ట్రాన్సాక్షన్ చేసిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వీడు జైల్లో రౌడీకి లాయర్ని పెట్టి అతనికి పంపించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. చూడు, చూడమ్మా. నందిత, నందిత, నన్ను రక్షించు నందిత. నీ కాళ్ళు పట్టుకుంటాను నందిత. నందిత, నన్ను పోలీసులకు పట్టించద్దు నందిత. నీకు దండం పెడతారు, నన్ను కాపాడు. నందిత, ఇవి చూశాక కూడా వాడు నీకు ఇంకా అమాయకుడు అనిపిస్తే అప్పుడు కోర్టులో చూసుకుందాం. ఈ లోపు వాడి మలిక కోపంలో దహించిపోకుండా మిగిలి ఉంటే. నందిత, నందిత, నీకు దండం పెడతాను నందిత, నన్ను కాపాడు. నందిత, నందిత, నన్ను కాపాడు నందిత. నందిత, నాన్న, 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 అమ్మా. నందిత, ఏమండి, ఏంటండి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏదైనా పేడకల కన్నారా ఏంటి? అంతలా అరుస్తున్నారు ఎందుకు?
ఏం లేదు నందిత, ఊరికే. ఆయన అటు ఇటు కాని టైంలో ఈ నిద్రేంటండి? మళ్ళీ అందులో కళ. దేని గురించైనా కంగారు పడుతున్నారా? అబ్బే, అదే లేదు నందిత, అదే లేదు. సరే, నేను కూరగాయలు తీసుకోవాలి. వచ్చేటప్పుడు కాలేజ్ దగ్గర వసుంధరని పికప్ చేసుకుందాం. పదండి వెళ్దాం. రండి. వస్తున్నా. హాయ్ అంశు. మహి, నువ్వేంటిక్కడా? ఈరోజు కాలేజ్లో లాస్ట్ క్లాస్ లేదురా. ఇంటికి వెళ్దామని ఇటుగా వస్తుంటే ఈ లోపు మీ స్కూల్ నుంచి పిల్లలు బయటికి వస్తున్నారు. సరే, నువ్వేమైనా కనపడతావేమోనని నిలబడ్డాను. ప్రిన్సెస్ కనిపించింది. పద వెళ్దాం, రా. దాస్, మీరు, నేను, నా కూతురు. అసలు ఇదంతా చూస్తుంటే నాకొక అందమైన కలలా ఉంది. దేవుడు నా బిడ్డని మళ్ళీ నాకు ఇచ్చేశాడు. అవును నందిత, అవును. దాస్, తను కలెక్టర్ అవ్వాలి. నా కూతురి కోరిక నేను తీర్చానన్న తృప్తి చాలు నాకు. ఇక ఆ కుటుంబం నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. దాస్ దాస్, ఒకసారి కారాపండి, కారాపండి. అమ్మా, రా. మహి, అమ్మా, మీరేంటి ఇక్కడ? క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది కాదమ్మా, ఈరోజు సార్ రాలేదు. అందుకే ఇంటికి వచ్చేస్తుంటే స్కూల్ నుంచి బయటికి వస్తున్న ఈ లిటిల్ ప్రిన్సెస్ కనిపించింది. నీకు చెప్పాను కదమ్మా, రోజు ఒక క్యూట్ పాప నాతో మాట్లాడుతుందని. చాలా ఇష్టమని చెప్పాను కదా, ఆ పాపే ఈ పాపమ్మా. ఈ మల్లిక వాళ్ళు నా కేసుని ఇన్వెస్టిగేషన్ పోస్ట్ పోన్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఇంకో పెద్ద విషయం ఏమన్నా జరగాలి. అలా జరగాలి అంటే అది నందిత, కూల్. రోడ్డు మీద నిలబడి ఇలా మాట్లాడడం బాగోదు. పాప బాగా ముద్దుగా ఉంది మహి. అంశు నాన్న తన పేరు. ఓ, పేరు కూడా తెలుసా? అయ్యో, ఒక పేరేంటి, ఇంటికి బ్రేక్ఫాస్ట్కి కూడా వెళ్ళాను నాన్న. చాలా మంచి ఫ్యామిలీ వీళ్ళది. ఇంటికి వెళ్ళావా? పిచ్చాపాటి మాటలు, దగ్గింది, తుమ్మింది, ఇలాంటివన్నీ చెప్తావు. ఇదెందుకు చెప్పలేదు? ఎందుకు దాచావు ఇంత పెద్ద విషయం? అమ్మా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఆ ముందు రోజు నేను సాయంత్రం ఇంటికి వచ్చాక సుజా చెప్పింది, మీరేదో మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లారని. అక్కడ నిద్ర చేసి పొద్దున్న పూజ చూసుకొని మధ్యాహ్నానికల్లా ఇంటికి వస్తానని చెప్పింది. నేను పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను.
అక్కడి నుంచి అటే కాలేజ్కి వెళ్ళాను. ఎందుకు నందిత అంత టెన్షన్ అవుతావు? ఇప్పుడు ఏమైందని? అయ్యో పాప చూడు ఎంత టెన్షన్ పడుతుందో. అమ్మా మహి, పాపకి ఆ పక్కన ఉన్న షాప్లో ఏదైనా ఐస్ క్రీమ్ తీసుకురామ్మా. ఈ లోపు నేను పాపని కార్లో కూర్చోబెడతాను. నందిత నువ్వు కూడా తొడుగు వెళ్ళు. రామ్మా. బంగారం రా. వెళ్ళండి. సారీ మహి, ఏదో ఆవేశంలో అనేశాను. అమ్మా నీకే సారీ. నీకు చెప్పకుండా వెళ్ళాను. ఎందుకో అది చెప్పడం మిస్ అయింది. అంశు, ఒక 5 minutes నువ్వు ఈ తాత దగ్గరే ఉండు. నేను 5 minutesలో వచ్చేస్తాను. పదమ్మా, పట్టుకున్నానా? రా. బాగున్నావా అంశు? అదృష్టం అంటే నీదే అంశు. అంత పెద్ద బంగళాలో ఉంటున్నావు. కూతురిలా యాక్ట్ చేయడానికి వచ్చి నిజంగానే కూతురు అయిపోయావు. నక్క తోక తొక్కొచ్చావు కదూ. వసుని ఎప్పుడు కలిశారు? అంశు, ఇదిగో నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. అంశు. ధ్రువ గారు, పాప కండిషన్ అస్సలు బాలేదు. రేయ్